జనసేనకు ఏదైనా మేలు జరిగే జిల్లాలు ఉన్నాయి అంటే అవి ఉభయ గోదావరి జిల్లాలే. అటువంటి జిల్లాల్లో పవన్ కళ్యాణ్ తప్పటడుగు వేశారా అంటే అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి. అందుకేనేమో పార్టీ స్థాపించిన నాటి నుండి పవన్ వెంటే ఉన్న కొంతమంది నేతలు పార్టీని వీడి వెళ్ళిపోతున్నారన్న ఆరోపణలు బగ్గుమంటున్నాయి. ముందు నుంచి పవన్ కళ్యాణ్ అంటే అభిమానం చూపించే ఉభయ గోదావరి జిల్లాల్లో పవన్ కళ్యాణ్ వరాహి యాత్రతో రెట్టింపు అయింది. ఒకానొక సమయంలో ఉభయ గోదావరి జిల్లాల్లో అసలు వైసీపీ కనిపిస్తుందా అన్న అనుమానాలు కూడా తెరపైకి వచ్చాయి. అంతలా పవన్ వరాహి యాత్రకు బ్రహ్మరథం పట్టిన చోటే ఆ పార్టీ తప్పుడు అడుగు వేయటంతో ఇప్పుడు అంతా సీన్ మారిపోయే పరిస్థితి ఏర్పడిందని అంటున్నారు. జనసేన టీడీపీతో పొత్తులు పెట్టుకోవడాన్ని ఎవరూ ఆక్షేపించటం లేదు. కానీ తమకు బలం ఉన్న సీట్లను కూడా పొత్తుల్లో భాగంగా పట్టుబట్టి తీసుకోకుండా వదిలేయటం, ఇచ్చిన సీట్లతో సర్దుకొని పోవటం వల్లనే ఇప్పుడు ఈ పరిస్థితి ఏర్పడిందని రాజకీయ విశ్లేషకులు చెప్పుకుంటున్నారు. పార్టీ కోసం సర్వం దారపోసిన వారికి సీట్లు దక్కకపోవటంతో అటువంటి వారు పార్టీని వీడి వెళ్ళిపోతున్నారు. వాస్తవానికి ముమ్మిడి వరంలో సీనియర్ నేత పీతాని బాలకృష్ణ జనసేనకు గుడ్ బై చెప్పేశారు. ఆయన తాజాగా వైసీపీలో చేరిపోయారు. బలమైన ప్రాంతమైన కోనసీమకు చెందిన జనసేన ముఖ్య నేత అమలాపురం నియోజకవర్గం జనసేన పార్టీ ఇన్ఛార్జ్ శెట్టిబత్తుల రాజాబాబు పార్టీకి రాజీనామా చేశారు. ఈ కీలకమైన సీట్లను టీడీపీకి దారాదత్తం చేశారని జనసేన పార్టీ నాయకులు దుమ్మెత్తిపోస్తున్నారు. ఇక బయటకు వెళ్ళిన రాజాబాబు కూడా వైసీపీలోనే చేరుతారు అనే ప్రచారం జరుగుతుంది. మొత్తం మీద పవన్ కళ్యాణ్ గోదావరి జిల్లాల్లో సీట్లను బలంగా ఉన్న చోట తీసుకోలేదని జనసేనలో రగులుతున్న నేతలు ఎంతోమంది ఉన్నారు. వీరంతా ఒక్కొక్కరుగా పార్టీని వీడి వైసీపీలో చేరుతున్నారు. రానున్న రోజుల్లో కూడా బలమైన నాయకులు పార్టీ నుంచి వీడిపోతే పరిస్థితి ఏంటి అన్న ప్రశ్న కూడా ఉత్పన్నమవుతుంది. పవన్ కళ్యాణ్కు ఆ పార్టీలోని కొంతమంది నేతలు ఇస్తున్న సలహాల మేరకే ఇలా జరుగుతుందన్న వాదనలు కూడా వినిపిస్తున్నాయి. ఏది ఏమైనప్పటికీ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మరింత ఆలోచన చేసి జాగ్రత్త వహించకపోతే ఉభయ గోదావరి జిల్లాల్లో ప్రస్తుతం ఉన్న పట్టు కోల్పోయే పరిస్థితి ఉంటుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. మరి ఈ విషయంలో పవన్ కళ్యాణ్ ఎటువంటి చర్యలు చేపడతారు అన్నది వేచి చూడాల్సిందే.